హలో అండి, మళ్ళీ ఈరోజు ఒక మంచి మోడల్తో అయితే వచ్చేసాను. అది ఏంటి అంటే ఇలా బటర్‌ఫ్లై క్లాత్ అనేది తీసుకున్నాను. ఒక మిడ్డీ మోడల్ అయితే స్టిచ్ చేస్తానండి. ఇది ఎవరికో కాదు, మా పాపకే. ఎందుకంటే ఒక 2 రోజుల్లో బర్త్‌డే రాబోతుంది. బర్త్‌డే కోసమని నేనైతే స్టిచ్ చేయబోతున్నాను. అంటే సమ్మర్ కదా, మనకి ఇలా కాటన్‌ది అయితే కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. అందుకని నేను దగ్గర ఇది మీటర్‌న్నర వరకు తీసుకున్నానండి. అండ్ క్రేప్ లైనింగ్ మీటర్ తీసుకున్నాను. అంటే బుట్టలాగా రావడం కోసమని ఇది ఆప్షనల్. మనకి ఓన్లీ కాటన్ లైనింగ్ తీసుకున్నా పర్లేదు. ఇది కూడా కాటన్ లైనింగ్ నేను పెద్ద పన్నా తీసుకున్నాను. ఇది మీటర్ తీసుకున్నాను. అంటే ఇది మనకి బ్లౌజ్ కూడా అవుతుంది. అందుకని నేను పెద్ద పన్నా అయితే తీసుకున్నాను. అయితే ఫస్ట్ క్రేప్ కటింగ్ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, అలాగే ఇది కూడా మీటర్ తీసుకున్నాను కనుక దీన్ని సర్కిల్ ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి సర్కిల్ ఫోల్డింగ్ ఎలా అంటే, ముందు మిడిల్లోకి ఫోల్డ్ వేయండి. ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ వేయండి. దీన్ని సర్కిల్ ఫోల్డింగ్ అంటారండి. చాలా అంటే ఫుల్ సర్కిల్లా వస్తుంది. అందుకని ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం మార్కింగ్ చేయవలసింది ఈ కోనికండి. మనం మార్కింగ్ చేయవలసింది ఈ కోనికి. అయితే ఫస్ట్ తన యొక్క నడుము లూజ్ అనేది 19 ఇంచెస్ ఉందండి. 19 ఇంచెస్ అయితే ఉంది. అయితే మనం ఎలాస్టిక్ వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే కొంచెం కుచ్చులాగా వస్తుంది అనమాట, ఎలాస్టిక్ కుట్టిన దగ్గర. అయితే ఫస్ట్ ఈ 19 ఇంచెస్ని ఏం చేస్తారంటే 4 భాగాలు అయితే చేసేసేయండి. ఇదిగోండి 4 భాగాలు చేస్తే మనకి 5 అలా వచ్చింది. అయితే దీనికి ఏం చేద్దామంటే ఒక 6 ఇంచుల వరకు, అంటే ఇంకొక 1.5 ఇంచులు యాడ్ చేసేస్తున్నాను. అంటే 6 ఇంచులు వస్తే కొంచెం ఎలాస్టిక్ అనేది బాగుంటుంది. లేదంటే ఒక 5.5 వరకు పెట్టుకున్నా సరిపోతుంది. కానీ 6 ఇంచులు అయితే పెట్టేద్దాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్కి పెట్టండి. ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అలాగే మార్కింగ్ అయితే చేయండి. ఫస్ట్ 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇన్ కేసు సరిపోకపోతే మళ్ళీ పెంచుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసి ఇప్పుడు ఒక్కసారి రౌండ్ అయితే చూడండి. ఇదిగోండి 5.5 వరకు వచ్చింది. అయితే దీనికి ఏం చేస్తారంటే ఇంకొక 1/2 ఇంచి ఇలా యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల మనకు అనుకునేంత సైజ్ అయితే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చూద్దాము నడుము. ఇదిగోండి 6 ఇంచెస్ అయితే వచ్చింది. సరేనా. అయితే ఇప్పుడు లెహంగా హైట్ ఎంత అంటే 15 ఇంచెస్ అండి. యాక్చువల్గా గ్రౌండ్కి ఫ్లోర్కి అయితే చూస్తే 20 ఇంచెస్ ఉంది. కానీ ఈ మోడల్ ఫ్లోర్కి బాగోదండి, నీకి అంటే ముడుకులు కింద వరకు ఉంటే సరిపోతుంది. అందుకని ఒక 15 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇదిగోండి 15 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. సరిపోతుందండి, మరీ కిందకైనా కూడా పెద్దగా బాగోదు. అందుకని నేను 15 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇవ్వండి నేను పైన కింద కూడా టేప్ అనేది మారుస్తున్నాను. ఇక్కడ కింద కూడా టేప్ అనేది ఎక్స్చేంజ్ చేస్తూ నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే మార్కింగ్ అయితే చేసుకోండి. 15 ఇంచెస్ అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ హైట్ అవసరం లేదు. కరెక్ట్గా వచ్చిందండి ఆ చివరైతే. ఇదిగోండి ఇలా 15 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేద్దామండి. ఇదిగోండి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు దీని ప్రకారమే అయితే అది కాటన్ లైనింగ్ అనేది సమోసా ఫోల్డింగ్ వేసేసుకోండి. ఎందుకంటే మనకి అది మళ్ళీ క్లాత్ వేస్ట్ అవుతుంది. ఇది ఇంకా మిగిలిన క్లాత్ దేనికి యూజ్ అవ్వదు, ఇంకా వేస్టే కదా అని ఉద్దేశంతో నేనైతే ఇలా కట్ చేసేసాను. అండ్ ఏదో ఒక సైడ్ అయితే ఓపెన్ ఇచ్చేసేయండి. దీనికి మొత్తం క్లోజ్డే ఉంటుందండి, ఎక్కడ కూడా ఓపెన్ అనేది ఉండదు. ఇదిగోండి ఉండదు, కానీ ఎక్కడో ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అయితే చేసేసుకోండి. లేదు మాకు లైనింగ్ వేస్ట్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు సమోసా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఇది ఒక ఫోల్డింగ్ అండి, నేనైతే క్రేప్ ఇందులోనే తీసేసుకున్నాను ఈ ఫోల్డింగే. ఇప్పుడు కాటన్ లైనింగ్ వచ్చేసరికి మాత్రం సమోసా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా పెద్ద పన్నా తీసుకున్నానని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా తీసి ఇలా మిడిల్లోకి పెట్టిన తర్వాత చూడండి ఒకసారి ఎలా వేస్తున్నానో. ఈ ఓపెన్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ తీసుకొచ్చి ఇటువైపు వేసేసేయండి. ఈ విధంగా అయితే వేసేసుకోండి. ఇదిగోండి వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తారు అంటే
ఇది ఆల్రెడీ 6 ఇంచెస్కి కట్ చేశాను కదండి, ఆ 6 ఇంచెస్తో ఒక్కసారి ఇక్కడ రౌండ్ అయితే పెట్టేద్దాము. ఇంకా మనకి టైం వేస్ట్ అవ్వదు అనమాట. అందుకని జస్ట్ రౌండ్ మాత్రం మార్కింగ్ చేయండి, మళ్ళీ ఇది గెయిర్ అనేది తేడా వచ్చేస్తుంది. జస్ట్ రౌండ్ మాత్రమే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ టేప్ పెట్టి మెజర్ చేయండి, 6 వచ్చిందా లేదా. ఇదిగోండి ఒక్కసారి మళ్ళీ ఏం చేస్తారంటే, ఇంకా డౌట్గా ఉంటే ఇంకొకసారి ఇలా నీట్గా చేసేసుకొని, ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి గమనించండి. 7 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 7 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేయండి ఒకసారి. ఇదిగోండి 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి రౌండ్ అయితే చూద్దాము. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా పెట్టేసేయండి. మీరు డైరెక్ట్గా ఇదే క్లాత్, కాటన్ క్లాతే మీరు ఇదే సమోసా షేప్లో, క్రేప్ క్లాత్ కూడా ఇదే సమోసా షేప్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా అది కూడా కట్ చేసేసుకోండి. అంటే దీని యొక్క హైట్ 15 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇది కూడా కట్ చేసేయండి. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో మార్కింగ్ చేసిన ప్రకారమే కటింగ్ కూడా చేసేసేయండి. ఇదిగోండి మెయిన్ క్లాత్ అండ్ ఇది కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైడ్కి పెడదాము. తర్వాత ఇప్పుడు బాడీకి అయితే తీసుకుందామండి. మీరు తీసుకున్న లైనింగ్ని ఏం చేస్తారంటే 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. యాక్చువల్గా లైనింగ్ ఎప్పుడు తడిపేదానండి, కానీ టైం సరిపోలేదు, అందుకని లైనింగ్ అయితే నేను తడపట్లేదు. అండ్ మెయిన్ క్లాత్ కూడా కాటనే కనుక, ఇది కాటనే కనుక ఫస్ట్ టైం తడిపినప్పుడు 2 షింక్ అవుతాయి, 2 తడపాల్సిన పని లేదనమాట. కాకపోతే తడపడం అనేది మనకి బ్లౌజులకి అలవాటు కనుక ఇది ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. 1 2 3 4 ఫోల్డింగ్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అనేది 9 ఇంచెస్ అండి. కొంచెం క్రాప్ టాప్ లాగా ఉండాలి కనుక 9 ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది. ఇవ్వండి 9 ఇంచెస్, 9 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది యాడ్ చేయండి, 10 ఇంచెస్ అనమాట. 1 ఇంచెస్ ఎందుకో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు అంటే ఖర్చుల కోసం అండి. పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్, కింద నడుము దగ్గర 1/2 ఇంచ్, ఖర్చులకి కలిపి 10 ఇంచెస్ అనమాట. టెన్ ఇంచెస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేయాలి. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచ్ వరకు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ అదే 3.5 ఇంచ్ ఇక్కడ కూడా పెట్టండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అదే 3.5 ఇంచ్ మార్కింగ్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసి ఇలా షేప్ అయితే కొట్టేసేయండి. ఇవన్నీ షేప్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆర్మ్ లూజ్ అనేది ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఆర్మ్ లూజ్కి ఒక 5 ఇంచ్కి సరేనండి. అండ్ వేస్ట్ కూడా 20 వచ్చిందండి. 20ని 4 భాగాలు చేస్తే 5 వచ్చిందనమాట, 5 వచ్చింది. ఈ 5కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకు అంటే మనకి చెప్తాను కదా, ఎప్పుడు కింద డాట్స్ కోసం 1/2 ఇంచ్, ఎప్పుడు మెజర్మెంట్స్ మీద కుట్టినా కూడా 1/2 ఇంచ్ లూజ్ అనేది ఉండాలి, అందుకని మరొక 1/2 ఇంచ్ అందుకనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కసారి ఇలా క్రాస్గా లైన్ అయితే కొట్టేసేయండి. ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోండి, ఎందుకంటే ఇన్ కేసు లూజ్ టైట్ అయితే మనం ఎదిగే పిల్లలకి ఖర్చు అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే షోల్డర్కి వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టండి, ఎక్కువ అవసరం లేదండి, 1.5 ఇంచే పెట్టండి. తర్వాత నెక్ డీప్ ఏమో 3.5 వరకు పెట్టండి, సరేనండి.
అదే 1.5 ఇంచుని కింద కూడా మార్కింగ్ చేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ స్కేల్ని తీసుకోండి. స్కేల్ తీసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసేయండి. అంటే మనకి ఇది జస్ట్ షోల్డర్ దగ్గర మనకి స్లిట్ అనేది వస్తుంది అనమాట, బెల్ట్లా వస్తుంది. అందుకని ఇది మొత్తంగా రిమూవ్ చేసేయడమే. ఇదండి కటింగు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఇంతవరకు లోత్ అనేది తీయండి. ఇలా ఇదండి కటింగ్ అయితే మొత్తం ఇది. ఇప్పుడైతే దీన్ని ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. ముందు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ కట్ చేసేసేయండి. ఇదిగోండి ఇది మొత్తం కట్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ ఒక కటింగ్ ఇచ్చేసేయండి. మనకి లూజ్ అనేది ఎంత ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కటింగ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఈ సంఖ దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఇందాక సంఖ లూజ్ అనేది 1/2 ఇంచ్ లూజ్ పెట్టడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ 1/2 ఇంచ్ లూజ్ పెట్టేసి క్రాస్గా లైన్ కొట్టేశాను. నెక్స్ట్ ఎప్పుడైనా లైన్ అనేది ఇలా క్రాస్గా వస్తుందంటే అది గమనించండి. ఇన్ కేసు ఇలా క్రాస్గా లేకపోయిందంటే మీరు మెజర్మెంట్స్లో ఏవో తప్పు చేసినట్టే, కానీ ఇలా కంపల్సరీ ఇలా క్రాస్గా అయితే లైన్ వస్తుంది. ఇదండి ఇది కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేద్దాము. ఇది క్లాత్ ఎంత ఉండింది దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది కుచ్చులతో కుడదాం అనుకుంటున్నాను కనుక వీలైతే హ్యాండ్స్కి కూడా వచ్చేటట్టు క్లాత్ అనేది ఉంటే పర్వాలేదు. ఒకసారి మెయిన్ ఫస్ట్ ఏం చేద్దామంటే బాడీ పార్ట్ అనేది తీసేద్దాము. బాడీ పార్ట్ తీసిన తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ని మనం కింద గెయిర్కి అండ్ వీలైతే ఒక కోట్కి ట్రై చేద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా ఫోల్డింగ్ వేసేసేయండి. వీలైతే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఓపెన్స్ మన వైపు పెట్టేసి, నేను ఎలా ఫోల్డింగ్ వేస్తున్నానో ఒకసారి గమనించండి. ఇలా పెట్టేసి అంటే అడ్జస్ట్మెంట్ చేసి తీసుకోవడం కోసమని నేను చెప్తున్నాను. వేస్ట్ కదా మనకి, ఎందుకు మిగిలినది కూడా కట్ చేసేస్తే. అందుకని ఓపెన్స్ మన సైడ్ పెట్టి ఆ ఓపెన్స్ని పట్టుకొని మనకి ఇలా మడత వేయండి. బటర్ఫ్లైస్ మొత్తం అటు ఉంది ఇటు ఉంది కనుక మనకు ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా పెట్టేసి మనకి కావాల్సినంత క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా తీసేసుకొని వేస్ట్ చేసుకునే కంటే ఇలా ఎంత కావాలో అంతే క్లాత్ తీసుకుంటే మంచిది కదా. కొంచెం ఖర్చులు అనేవి ఉంచుకొని తీయండి. ఇదిగోండి ఇదైతే కట్ చేసేసాను. అండ్ దీనికి మనకి క్రేప్ లైనింగ్ అయితే అవసరం లేదండి, చల్లగా ఉండదు. అందుకని నేను అసలు క్రేప్ లైనింగ్ వేస్తున్నాను, లోపల మళ్ళీ కాటన్ లైనింగ్ ఎందుకు వేస్తున్నానంటే ఉండలేరు అని ఉద్దేశంతో. కాకపోతే క్రేప్ అనేది బుట్టలా వస్తుందని దీంతో నేను క్రేప్ అనేది వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది పెద్ద పన్నా అండి. మిగిలిన అది ఇప్పుడు బాడీ పార్ట్ తీసేగా మిగిలి ఉన్న క్లాత్ని ఏం చేస్తారంటే, ఇది పన్నా చాలా ఎక్కువ ఉందండి. అయితే దీన్ని ఒకసారి ఇలా మిడిల్లో ఫోల్డింగ్ వేయండి. ఫోల్డింగ్ వేసి మన కింద లెహంగా హైట్ ఎంత 15 ఇంచెస్ కదా, 15 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు 16 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 16 or 17 లేదంటే 1.5 ఇంచ్ అయినా ఎక్స్ట్రా సరిపోతుంది. ఒకసారి ఇలా తీసేసుకొని 16 ఇంచెస్ వరకు తీసుకోండి ఎక్స్ట్రా. అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు యాడ్ చేసి 16 or 16.5 అంతవరకు అయితే తీసుకోండి. సిక్స్టీన్ సరిపోతుందండి. మళ్ళీ ఎందుకంటే మిగిలి ఉన్న క్లాత్ని మనం కోట్కి అడ్జస్ట్ చేయాలి, అందుకని ఇదిగోండి 16 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అంటే మడత మీద అనమాట, మీరు గమనించారా లేదు, ఇది మడత మీద పెట్టాను అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. అందుకని ఆ 16 ఇంచెస్ని కరెక్ట్గా పెట్టేసి మొత్తం ఈ పొడుగు అనేది కట్ చేసేసేయండి.
మనకి ఈ మిగిలిన ఈ పార్ట్ అనేది కట్ చేస్తానండి. చెప్పాను కదా 15 ఇంచెస్ తీసేసుకొని 16 ఇంచెస్ తీసుకొని మిడిల్లో పెట్టేసి 2 కట్ చేస్తాను. హలో అండి, ఇంకా లేట్ చేయకుండా మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే నేను ఏం చేశానంటే ఇది బోర్డర్ ఆల్రెడీ కింద గేర్ పార్ట్ కట్ చేసాం కదండి స్కర్ట్కి, క్రేప్కి అండ్ లైనింగ్కి కూడా కింద బోర్డర్ అనేది ఇలా ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ అయితే వేసేసాను. అండ్ అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా ఇలా బోర్డర్ అనేది చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ అయితే వేసేసానండి. ఇదంతా చూపించడం అందరికీ తెలిసిందే కదా, అందుకని ఇంక ఇదైతే చూపించలేదు. ఇక నుంచి లంగా అటాచ్ అనేది ఎలా అనేది చూపిస్తాను. కానీ చాలా సింపుల్ అండి, ఎక్కువ ఒక 10 మినిట్స్ కూడా అవుతుందో చూస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనకి బాడీకి చల్లగా ఉండాలి కనుక ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని అయితే ఇలా తీసుకోండి, ఇలా ఓపెన్ చేసి తర్వాత క్రేప్ క్లాత్ని తీసుకోండి. క్రేప్ చెప్పాను కదండి మనకి కొంచెం బుట్టలా వస్తుంది ఎక్కువ లైనింగ్ వేసుకుంటే, క్రేప్ అనేది నేను వేస్తున్నాను. నెక్స్ట్ ఇవి 2 ముందు జాయిన్ చేసేసండి, 2 నడుములు కూడా ఇదిగోండి, ఇవి 2 ఇలా పెట్టి ముందు జాయింట్ అయితే చేసేసేయండి. ఇదిగోండి ఫస్ట్ వేస్ట్ మొత్తం జాయింట్ అయితే చేసేసేయండి, అంటే క్రేప్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా నడుము మొత్తం 2 కలిపి జాయింట్ అయితే చేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా అటాచ్ అయితే చేసేసాను. ఇప్పుడు అటాచ్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్కసారి ఇలా మిడిల్లోకి పెట్టేసి చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కుర్చీలు పెట్టుకోవడానికి అండి. నెక్స్ట్ ఇలా కటింగ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఒక్కసారి ఇలా ఫోల్డ్ వేయండి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. ఫస్ట్ ఈ జాయిన్ చేసుకుందాన్ని ఇలా మిడిల్లోకి పెట్టి ఒక చిన్న కటింగ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇలా మిడిల్లోకి పెట్టేసి ఇక్కడ ఒక కటింగ్ అయితే ఇవ్వండి, కట్స్ అనేవి ఇవ్వండి. అంటే మనకి కుర్చీలు పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి లెక్క అనమాట. అందుకని ఇక్కడ కూడా ఈ విధంగా మొత్తం మనకి ఎన్ని కటింగ్స్ వస్తాయంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, 3, 4 అనమాట. కటింగ్స్ అయితే 3 వస్తాయి, కానీ మనకి మెజర్మెంట్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్ కూడా సేమ్ అలానే మార్కింగ్ కటింగ్స్ అయితే పెట్టండి. మొత్తం క్లాత్ని ఇవ్వండి, ఇది మొత్తం క్లాత్ని మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ వేయండి. ఇప్పుడు దానికి ఎలా అయితే చెప్పానో 4 కటింగ్స్ అలాగే దీనికి కూడా వేయండి. దీన్ని కూడా సేమ్ మిడిల్లో కటింగ్ పెట్టేసి మళ్ళీ సెంటర్ ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఒక కటింగ్ అయితే పెట్టేసేయండి. ఆల్రెడీ ఇక్కడ జాయింట్ వచ్చిందండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ జాయింట్ అనేది చేసేసేయండి. అంటే మనం ఇలా మడత పెట్టి కటింగ్ చేసాం కదా, వచ్చిన మొత్తం ఫ్యాబ్రిక్లోని మనకి 16 ఇంచెస్ అని చెప్పి ఇలా మడత పెట్టి కటింగ్ చేసాం కదా, ఆ మడత దగ్గర మరి జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి జాయింట్ చేసేస్తాను. ఇదిగోండి ఫ్రంట్ది బ్యాక్ది. సో ఇంక కటింగ్ పెట్టకపోయినా పర్లేదు. ఇది మిడిల్లోకి పెట్టేసి మరికొక్కసారి ఈ విధంగా చూసేసి పన్నా అనేది మళ్ళీ సమానంగా పెట్టేసి ఇక్కడ కూడా చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇదిగోండి కటింగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ కుర్చీలు వేయడం అనేది ఎలాగో చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 1 ఇంచ్ వరకు మామూలు ప్లెయిన్గా వేసేసేయండి. అలా ప్లెయిన్గా వేసేసేయండి ఒక 1 ఇంచ్ వరకు. ఈ విధంగా ప్లెయిన్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసేసి ప్లెయిన్గా వేసేసేయండి. అక్కడ నుంచి కుర్చీలు అనేవి కొంచెం పెద్దవే పెట్టండి, ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువే ఉంది కనుక పెద్దవి ప్లస్ కొంచెం దగ్గరగా పెట్టండి. పెద్దవే తీసుకొని కిందకి కుర్చీ కిందకి తోసేసేయండి. అలా తోసేస్తే మనకి ఏటవుతుందంటే కుర్చీ అనేది కొంచెం పెద్దగా వస్తాయి. నెక్స్ట్ ఎక్కువ క్లాత్ ఉన్న దాని మీద మనకి లూజ్ గెయిర్ అనేది బాగా వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా కుర్చీలు అనేవి కొంచెం పెద్దగా పెట్టండి, కుర్చీ కిందకు వచ్చినట్టు పెట్టండి. అది కూడా ఈ విధంగా మనకి ఫస్ట్ కటింగ్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఆ కటింగ్ నుంచి ఆ కటింగ్ అనమాట. గమనిస్తున్నారు కదా నేను ఎంత కుర్చీ తోస్తే మనకి కరెక్ట్గా ఫస్ట్ కటింగ్ వస్తుందో మీరు నేను ఎలా పెడుతున్నానో ఒకసారి గమనించండి. ఓకేనండి, ఇదిగోండి ఫస్ట్ కటింగ్ అనేది ఇక్కడ ఉంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది. గమనించారా? ఈ విధంగా వేయాలండి కుర్చీలన్నీ. అండ్ ఒకటే లెవెల్లో కూడా వచ్చాయి. అండ్ మనకి మొత్తం కుర్చీలు అనేవి కూడా పెద్ద గేర్తోనే వస్తున్నాయి. ఈ విధంగా కుర్చీలన్నీ వేసుకొని వచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి. అయితే నేను ఏం చేశానంటే అంచు దగ్గర ఏమో దారపోగులు వచ్చేస్తుందని మళ్ళీ మడత పెట్టి విప్పేసి మళ్ళీ మడత పెట్టి కుట్టేసిన తర్వాత మళ్ళీ కుర్చీలు అనేవి పెట్టుకొచ్చానండి. మీది కూడా అలాగే దారపోగులు వచ్చే క్లాత్ అయితే మీరు అలానే చేయండి.
ఇప్పుడు మిగిలిన ఇంకొక క్లాత్ అయితే తీసుకోండి. తీసుకొని ఒక 3 ఇంచుల వెడల్పుతో ఫోల్డింగ్ మీద తీసుకోండి. అది డైరెక్ట్ పీస్ ఉంటే ఒక 3 ఇంచుల వెడల్పు ఒకటే, 2 పీసెస్ అయితే అవసరం లేదు. ఈ విధంగా 3 ఇంచుల వెడల్పుతో తీసుకోండి. తీసుకొని సెంటర్లోకి అయితే జాయిన్ చేసేసేయండి. దేనికంటే ఇది బెల్ట్‌కండి. అండ్ అదేవిధంగా లైనింగ్ కూడా ఇదే వెడల్పులో తీసుకొని దానికైతే జాయిన్ చేసేసేయండి, డబుల్ స్టిచ్ వేసేసి. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఏమైందంటే నేను ఎలాస్టిక్ ఫస్ట్ వేద్దాం అనుకున్న విషయాన్ని నేను మర్చిపోయాను. అంటే దీనికన్నా ముందే నేను లెహంగా కుట్టాను. ఆ మెథడ్‌లో నేను మీకు చెప్పేసాను. ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేశాను కదా! మీరు అలా ఫోల్డింగ్ వేయకండి. అప్‌కమింగ్‌లో మీకు చెప్తాను. లేదు మీరు లాడా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టి వేస్తున్నానో అలానే ఎగ్జాక్ట్‌గా పెట్టేసి వేసేసేయండి. స్టార్టింగ్‌లో ఒక 1 ½ ఇంచ్ ఫోల్డింగ్ వేసేసి ఇప్పుడు స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. లేదు ఎలాస్టిక్ వేద్దాము అని అనుకుంటే మాత్రం ఈ జాయింట్ అంతా కామనేనండి. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్‌లో మాత్రం అలా మడత పెట్టిన దాన్ని ఓపెన్ చేసేసేయండి. చెప్తున్నాను కదా! దీనికన్నా ముందు లెహంగా కుట్టాను. ఆ మైండ్ సెట్‌లో ఉండిపోయి నేను థ్రెడ్ కన్నట్టుగా కుట్టేశాను. కానీ చిన్నపిల్లలకి థ్రెడ్ కొంచెం కష్టమే, మెయింటైన్ చేయలేరు. అందుకని వాళ్ళకి ఎలాస్టిక్ వేసేయడమే చాలా బెటర్ అండి. మీరు కూడా ఎక్కువ ఎలాస్టిక్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. చూడండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా పైకి తీసుకొని అక్కడ స్టార్టింగ్‌లో ఓపెన్ చేసేసేయండి. అటు ఇటు కూడా ఓపెన్ చేసేసేయండి. ఎలాస్టిక్ వేద్దాం అనుకున్నాను కదా! ఓపెన్ చేసేసి ఇప్పుడు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. మనకి సేమ్ కింద గేర్ పార్టు ఎంతైతే ఉందో పైన మనం తీసుకునే బెల్ట్ కూడా అంతే పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి అనేది పెట్టండి. ఖర్చుకి క్లాత్ ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే కట్ చేసేసేయండి. ఖర్చుకి మాత్రం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంచండి. ఇప్పుడు యథావిధిగా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. జస్ట్ ఫోల్డింగ్‌లో జాయిన్ చేయకూడదు అంతే. మీరు జాయిన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ కాకుండా ఇలా డైరెక్ట్‌గా జాయిన్ చేసేసేయండి. అంటే పైన నడుము దగ్గర పైన జాయిన్ చేసేసేయండి. ఇదిగోండి ఇటువైపు కూడా అలానే జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పైనుంచి కిందకే డైరెక్ట్‌గా, అంటే ఇప్పుడు నడుము బెల్ట్ అతికాము కదండీ! దాన్ని పైనుంచి కిందకే డైరెక్ట్‌గా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ ఏమో నడుము బెల్ట్ కింద జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఆ 2 కరెక్ట్‌గా పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా! నెక్స్ట్ మెయిన్ క్లాత్‌లో కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పులో పెట్టేసుకొని ఇప్పుడు నేను క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. 1/2 ఇంచ్ వెడల్పులో పెట్టేసి స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి మరికొక డబుల్ స్టిచ్ అయితే వేసుకొచ్చేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఒక 2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ వదిలేసి ఎలాస్టిక్ దూర్చడానికి వదిలేసి మిగిలింది ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఫోల్డింగ్ వేసేసి రఫ్ చేయండి అండ్ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలంటే మన యొక్క నడుము ఎంత ఉందో దానికి 3 ఇంచీలు అయితే తగ్గించండి. 3 ఇంచీలు తగ్గించి ఒక 1 ఇంచ్ అనేది 1 ఇంచ్ కాదు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచండి. ఎందుకు అంటే మనం ఎలాస్టిక్ లోపల గుచ్చేసిన తర్వాత జాయిన్ చేస్తాం కదా! అందుకని ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచండి. ఉంచేసి ఎంత నడుము కొలతను బట్టి ఎలాస్టిక్ తీసేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకోండి. 20లోని 3 ఇంచీలు తీసేస్తే 17, కానీ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. సరేనండి. ఇదిగోండి మొత్తం ఎలాస్టిక్ అనేది పిన్నేసి పెట్టి ఎక్కించేసాను. ఎక్కించేసిన తర్వాత ఆల్రెడీ గ్యాప్ ఉంచాం కదా! ఆ గ్యాప్‌ని ఏం చేస్తున్నామంటే స్టిచ్ అనేది వేసేస్తున్నాము. ఇదిగోండి స్టిచ్ వేసేటప్పుడు ఆ క్లాత్‌ని లోపలికి తోస్తూ అడ్జస్ట్ చేస్తూ వేసేసేయండి. ఎలాస్టిక్‌ని మొత్తాన్ని అడ్జస్ట్ చేయండి. అంతే అండి. ఎలాస్టిక్ కూడా వేసేసాను. చూసారా ఎలా ఉందో? స్కర్ట్ అనేది ఎలా వచ్చింది? ఎంత గేర్ వచ్చింది చూసారుగా? ఇప్పుడు బాడీ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను చూసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే రివర్స్‌లో పెట్టండి. లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ మీద రివర్స్‌లో పెట్టేసి ఒక్కసారి సంక దగ్గర కుట్టు, నడుము దగ్గర కుట్టు అన్నిటికి చిన్న చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే తిప్పేసాక కనిపించదు కదా! అందుకని. అయితే నేను దీనికి ఏం చేశానంటే డైరెక్ట్‌గా సంక దగ్గర నుంచి కుట్టు వేసుకొచ్చేసాను. అలా అయినా పర్లేదు. ఓన్లీ నెక్‌కి మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా వేసేసుకోవాలి.
సంకల దగ్గర వేసినా వేయకపోయినా నెక్స్ట్కి మాత్రం కంపల్సరీ తిప్పేసేయండి మెడ. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసి తిప్పేయండి మెడ. అండ్ కటింగ్స్ ఇవ్వండి, కోని దగ్గర కటింగ్స్ అనేది ఇవ్వండి. ఇవ్వండి మొత్తం తిప్పేసి ఒకసారి ఆ కోనీల దగ్గర ఏదైనా సూదిగా ఉండేది తీసుకొని ఇలా అనండి, అంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ ఏమైనా లోపల ఉండిపోతే తర్వాత పైన ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. అండ్ బోత్ సైడ్స్ కూడా అలాగే ప్రిపేర్ చేసేసేయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రిపేర్ చేసేసి మొత్తాన్ని మిగిలిన దాన్ని అదే ఇంకా జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి జాయిన్ చేసుకొచ్చి కింద క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా, దాన్ని ఏం చేశానంటే దాని మీద ఫోల్డింగ్ వేసేసాను. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసేసిన తర్వాత ఒక 3.5-4 ఇంచు వెడల్పులో స్లిట్గా అంటే పైన బెల్ట్లకి క్లాత్ అనేది తీసుకోండి. అండ్ లైనింగ్ అనేది అటాచ్ చేసేసి దానికి పొడుగు అనేది 10 ఇంచులు తీసుకోండి, వెడల్పు అనేది 3.5-4 ఇంచుల వరకు తీసుకోండి. తీసుకొని అటాచ్ చేసేసి వాటిని రివర్స్ అయితే తిప్పేయండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసి మధ్యలోకి ఫోల్డింగ్ వేసి ఒక 1/2 ఇంచు వెడల్పులో ఇలా రివర్స్ తిప్పేసేయండి. 2 స్లిట్లు కూడా రెడీ చేసేసుకోండి. మీకు కనుక ఇంకా వెడల్పు కావాలి అనుకుంటే ఒక 5 ఇంచుల వరకు పెట్టుకోండి, కానీ ఎక్కువ వెడల్పు అవసరం లేదు చిన్నపిల్లలే కనుక. ఇదిగోండి ఈ విధంగా రివర్స్ అయితే తిప్పేసేయండి. అక్కడ క్లాత్ అనేది రూఫ్ టర్నల్లోకి వెళ్ళటం లేదు, అందుకని కొంచెం గట్టిగా ఎక్కించాను. ఇదిగోండి ఈ విధంగా రిటర్న్ అయితే తిప్పేసేయండి. తిప్పేసి ఎడ్జ్ కుట్టి వేసేసేయండి. బాగా సాఫ్ట్గా వీలైతే ఐరన్ చేసేసేయండి ఒకసారి, ఎందుకంటే రివర్స్ తిప్పేలోపు మనకి ఇదైపోతుంది కనుక. ఈ విధంగా చేసేసిన తర్వాత షోల్డర్స్ అనేవి ఒక 2.5 ఇంచీలు, బాగా చిన్నపిల్లలు అయితే 2.5 ఇంచీలు పెట్టండి. ఈ విధంగా ఎడ్జ్ కుట్టి వేసేసేయండి. ఎడ్జ్ కుట్టి వేసేసి నెక్ డీపు ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే పెట్టండి. మరీ చిన్నపిల్లలు అయితే 2.5 వరకు పెట్టండి. అంటే ఇయర్స్ పిల్లలకి 1 ఇయర్ బిఫోరు 1.5 ఇయర్ వాళ్ళకైతే 2.5 వెడల్పులో పెట్టేసేయండి. ఆ చివరి ఈ చివర మడత పెట్టేసి స్టిచ్ వేసేసానండి. ఎందుకు అంటే మనకి డ్రెస్ ఇంతటితో అయిపోకూడదు, కాటన్ కనుక ఎక్కువ రోజులు వాడాలి. ఫ్యూచర్కి ఒకవేళ ఇన్ కేసు నెక్ అది మీదకైనా పొట్టు అయిపోయినా కూడా దాన్ని మనం కిందకి దించేసుకోవచ్చు. జస్ట్ స్టిచెస్ అనేవి ఓపెన్ చేసేసి కిందకి దించేసుకోవచ్చు. ఇది మిడిల్లోకి ఫోల్డింగ్ పెట్టేసి 2.5 అయితే 2.5, 3.5 అయితే 3.5, యాక్చువల్గా జస్ట్ 2.5 పెట్టేసి స్టిచ్ వేసేసాను. బాబు నెక్ అనేది నాకు ఏది కనిపించింది, అందుకని ఏం చేశానంటే మళ్ళీ 1 ఇంచ్ అనేది డౌన్ చేశానంటే నేను 3.5 పెట్టాను. మా పాప ఏజ్ వాళ్ళకి స్టిచ్ చేసినట్టయితే కంపల్సరీ 3.5 వరకు అయితే పెట్టుకోండి. మీకు ముందే చెప్పేస్తున్నా, మార్కింగ్ చూపించడం అయితే 2.5 చూపించాను, కానీ కొంచెం నెక్ అనేది మీద కనిపించింది. అందుకని నేను బాగా వీక్గా ఉంటే మాత్రం 3 వరకు పెట్టుకోండి, లేదు కొంచెం పర్వాలేదు అనుకుంటే మాత్రం 3.5 వరకు పెట్టండి. ఇదిగోండి మొత్తం 4 స్లిట్స్ కూడా ఇలానే జాయిన్ చేసేసేయండి. నాకు బాగా చిన్నగా అనిపించింది, అందుకని మళ్ళీ నేను ఒక 1 ఇంచ్ అయితే డౌన్ చేశాను. అండ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ వేసేసి అటాచ్ అయితే చేసేసేయండి. ఫోల్డింగ్స్ అనేవి కంపల్సరీ అండి. ఈ విధంగా అటాచ్ అయితే చేసేసేయండి మొత్తం 4 వైపులు కూడా. ఇవ్వండి ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత ఇటువైపు కూడా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసి ఇటువైపు స్లిట్ కూడా జాయిన్ చేసేసేయండి. బాగా చిన్నపిల్లలు అయితే మాత్రం ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుంది స్లిట్ జాయిన్ చేయడానికి. కొంచెం పెద్దవాళ్ళంటే 2.5 అలా అయితే మాత్రం కొంచెం కింద దించండి. అండ్ బొద్దుగా ఉండే పిల్లలకైతే కొంచెం కిందకే దించండి, చిన్న పిల్లలైనా కూడా. ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకుని వచ్చేసేయండి. బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి నెక్కి దాదాపుగా ఒక 1 ఇంచ్ కింద వరకు వేయండి, ఎందుకంటే కొంచెం పొడవుగా ఉండాలి. అదే ఫ్రంట్ డాట్స్ అయితే ఒక 4 ఇంచ్ 3.5 వరకు వేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్ల కనుక 3.5 సరిపోతుందండి. డాట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. అండ్ బ్యాక్ ఓపెన్ చేసేసేయండి, ఎందుకంటే బ్యాక్ హుక్స్ పెట్టేస్తున్నాను. బ్యాక్ ఓపెన్ చేసేసి హుక్స్ పెట్టి తాడులు పెట్టి అనేవి వేసేసేయండి.
ఇదిగోండి ఫస్ట్ హుక్స్ పట్టి అనేది వేస్తున్నాను. మెయిన్ క్లాత్ని తీసుకోండి, లైనింగ్ని కాకుండా మెయిన్ క్లాత్ని తీసుకొని పైన కింద కూడా ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ వేసుకొని వచ్చేసి ఇప్పుడు దాని పైకి నేను ఎలా ఫోల్డింగ్ వేస్తున్నాను ఒక్కసారి గమనించండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఫోల్డింగ్ అనేది చూసుకొని వేయండి, మరి పెద్దగా వేయకండి, అలాగే మరి చిన్నగా వేయకండి. ఈ విధంగా పైన నెక్ దగ్గరేమో మనకి ఈ నెక్ కదా వచ్చింది, వీ నెక్ షేప్లో కదా వచ్చింది, అక్కడేమో తిరగదు, కొంచెం చూసుకొని వేయండి. అంటే ఫోల్డింగ్ లోపలికి పెట్టేటప్పుడు కరెక్ట్గా వెళ్ళదు షేప్లోకి, అది చూసుకొని వేయండి. అండ్ తాడుపట్టి కూడా అలాగే వేసేసేయండి. మీకు కనుక హుక్స్ పెట్టి తాడుపట్టి తెలిస్తే మాత్రం వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసేసేయండి. ఇదిగోండి తాడుపట్టి కోసమని ఫస్ట్ అటాచ్ చేసేసి పైన ఎడ్జ్ కుట్టు వేసేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఫోల్డింగ్ వేస్తున్నాను ఒక్కసారి గమనించండి. లోపలికి డైరెక్ట్గా లైనింగ్ని ఫోల్డింగ్ వేసేసాను అండ్ రఫ్ చేసుకుని వచ్చేసి దీన్ని కూడా అలాగే స్టిచ్ వేసుకుని వచ్చేసాను. వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుందండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. మీకు కనుక నేను చెప్పే విధానం, నేను స్టిచ్ చేసే విధానంగా నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని, నేను ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎంత అనేది డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, సరేనండి. ఇప్పుడు పైన మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం జాయింట్ చేసుకుని వచ్చేసేయండి. సైడ్ జాయింట్ అనేది వేసేసేయండి. అంతే అండి, క్రాప్ టాప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా కోట్ ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 36 మినిట్స్ వీడియో అయిపోయింది. జనాలు చూడడానికి ఇష్టపెట్టుకోరు కదా, అందుకని ఒకసారి నడుము లూజ్ అనేది చూసుకోండి. మీరు తీసుకునే నడుము లూజ్కి 1 ఇంచ్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలండి. ఎందుకు అంటే మనం కొలతల మీద కుట్టేటప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుము లూజు 20 తీసుకున్నాం అనుకోండి, మీరు కొలిచేటప్పటికి మొత్తం స్టిచ్ చేసి కొలిచేటప్పటికి 21 రావాలి. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.